నమస్కారం. ముందుగా 10వ తరగతి ఆన్లైన్ క్లాసులకి అందరికీ స్వాగతం. ముఖ్యంగా నేటి కాలాంశంలో చెప్పుకోబోయే విషయాల గురించి తెలుసుకుని ఆ తదుపరి కాలాంశంలోకి వెళ్దామండి. ఈనాటి కాలాంశంలో తెలుసుకోబోయే అంశాలు ఏమిటంటే, మొదటిది నిన్నటి కాలాంశం గురించి పునశ్చరణ. 2, నేటి కాలాంశంలో కాంపోజిట్ తెలుగులో అవగాహన ప్రతిస్పందనలో క్వశ్చన్ నెంబర్ 6 ఆర్ క్వశ్చన్ నెంబర్ 7 అండ్ వ్యక్తీకరణ సృజనాత్మకతలో క్వశ్చన్ నెంబర్ 8. ఈ 3 క్వశ్చన్స్ కోసం, ప్రశ్నల కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా నిన్నటి కాలాంశం గురించి పునశ్చరణ. నిన్నటి కాలాంశం వరకు కూడా అవగాహన ప్రతిస్పందనలో భాగంగా మనకి భాషాంశాలు కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా అవగాహన ప్రతిస్పందనలో ప్రతిపదార్థాలు కంప్లీట్ చేసుకున్నాం. అవన్నీ కూడా మ్యాక్సిమం టాపర్స్ ఎలా చదవాలి, సో యావరేజ్ స్టూడెంట్స్ ఎలా చదవాలి, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎలా చదవాలి అనేటువంటి అంశాల మీద కూడా చక్కగా మీకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మీరందరూ వాటిని చక్కగా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. 2, నేటి కాలాంశంలో అవగాహన ప్రతిస్పందనలో కాంపోజిట్ తెలుగులో అవగాహన ప్రతిస్పందనలో మొదట 5 మార్కులు కంప్లీట్ చేస్తే రెండవ 5 మార్కులు మనకి ఏంటంటే అపరిచిత పద్యం, తదుపరి అపరిచిత గద్యం. సో క్వశ్చన్ నెంబర్ 6 or 7, 5 or 6 అపరిచిత పద్యాలు. ఈ అపరిచిత పద్యాల గురించి కొంచెం విశ్లేషణ చేయాల్సి వస్తే, మీకు క్లాస్ రూమ్స్లో వాటి మీద మీకు చాలా వరకు అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరలా ఒకసారి వాటి మీద తెలుసుకోబోయే విషయం ఏంటంటే, అపరిచిత పద్యం అంటే ఏంటి, అపరిచిత పద్యాలు ఎలాంటి అపరిచిత పద్యాలు ఇస్తాడు, 3 అపరిచిత పద్యాల్లో ఏ విధమైన ప్రశ్నలు ఇస్తాడు, 4 ఆ ప్రశ్నలకి మనం సమాధానం ఏ విధంగా రాయాలి. అపరిచిత పద్యాల గురించి 4 అంశాలని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మొదటిది, అపరిచిత పద్యం అంటే ఏంటి. 2, ఎటువంటి అపరిచిత పద్యాలు ఇస్తాడు, అంటే వేటి నుంచి ఇస్తాడు, ఎక్కడి నుంచి ఇస్తాడు. 3, ఏ విధమైన ప్రశ్నలు ఇస్తాడు, అపరిచిత పద్యం నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు. తర్వాత ఫైనల్గా ఆ ప్రశ్నల యొక్క సమాధానాలు మనం ఏ విధంగా రాయాలి. ఈ 4 అంశాల గురించే ఈరోజు విశ్లేషణ చెప్పుకుందాం. మొదటిది, అపరిచిత పద్యం అంటే ఏంటంటే పరిచితం కానటువంటి పద్యాలు. అంటే మనకి 10th క్లాసు టెక్స్ట్ బుక్లో మనకి పద్య భాగంలో మాతృభావన కావచ్చు, అదేవిధంగా వెన్నెల లెసన్ కావచ్చు, శతక మధురిమ కావచ్చు, అలాగే మాణిక్య వీణ కావచ్చు, భిక్ష లెసన్లో కావచ్చు. ఈ లెసన్లో ఉన్నటువంటి పద్యాలు మనకి పరిచితం అంటే అవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, వాటి మనం చక్కగా చదివాం, వాటిని మనం అర్థం చేసుకున్నాం. ఇవి మనకి పరిచయం అయినటువంటివి. అపరిచితం అంటే పరిచితం కానటువంటివి. అవి మనకి పరిచితం కానటువంటివి అంటే మనం ఎప్పుడూ చూడలేదని కాదు, ఎప్పుడూ వినలేదని కాదు, పాఠ్య పుస్తకంలో లేవు. అంటే మన మెదడుకి మేధస్సుని పెంచడం కోసం బయట నుంచి ఇస్తారన్నమాట. కాబట్టి అపరిచిత పద్యాలు పరిచితం కానటువంటి పద్యాలు బయట నుంచి వస్తాయి. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది. రెండవది, అపరిచిత పద్యాలు అంటే పరిచితం కాదని చెప్పారు, మరి ఎక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది అంటే అపరిచిత పద్యాలు ఎక్కువగా శతకాల నుంచి ఇవ్వటం జరుగుతుంది. అది వేమన శతకం కావచ్చు, సుమతి శతకం కావచ్చు, బద్దెన శతకం కావచ్చు. ఇలా ఉన్నటువంటి శతకాలు ఏవైతే ఉన్నాయో ఆ శతకాల్లో ఉన్నటువంటి చిన్న పద్యాలు, అంటే తేటగీత పద్యాలు కావచ్చు, ఆటవెలద పద్యాలు కావచ్చు,
ఎక్కువగా ఆటవెల్లది తేటగీతికి సంబంధించిన పద్యాలే అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే అవే అడుగుతాడని కాదు, అవే అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అపరిచిత పద్యాలు దేని నుంచి ఇస్తాడు మనకని అడిగితే శతకాల నుంచి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనం అపరిచిత పద్యాలు కూడా మనం వీలైనంత వరకు శతక పద్యాలు ఎక్కువగా చూసుకోవాలి. అది వేమన శతకం కావచ్చు, సుమతి శతకం కావచ్చు, బద్దెన శతకం కావచ్చు, ఇంకా ఉన్నటువంటి శతకాలు ఏవైతే ఉన్నాయో శతకాలన్నీ కూడా చూసుకోవాలి. వాటికి సంబంధించి మనం అకాడమిక్ ఇయర్ మొదటి నుంచి చివరి వరకు చాలా వరకు అపరిచిత పద్యాలని మనం చూసాం, ప్రాక్టీస్ చేసాం. వాటితో పాటు మనకి జరిగినటువంటి ఎఫ్ఏ ఎగ్జామ్స్ కావచ్చు, సమ్మేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, మనకి ఇండివిజువల్గా జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, పేజ్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటిల్లో కూడా మీరు చాలా అపరిచిత పద్యాలని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అవి మీరు చక్కగా వాటిని అవగాహన చేసుకున్నారు, వాటి మీద మీరు రాశారు కూడా. కాబట్టి అవే ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఏ అపరిచిత పద్యాలు అయితే ప్రాక్టీస్ చేశారో ఇప్పుడు కూడా అవే ప్రాక్టీస్ చేయండి. ఇంకా మూడవది, అపరిచిత పద్యాల నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు అని అడిగితే, అపరిచిత పద్యాల నుంచి ప్రశ్నలు వాడు ఒక పద్యం ఇస్తాడు, ఆ పద్యం నుంచే ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని మార్కులు అంటే మనకి 5 మార్కులు. ఎన్ని మార్కులు అండి? 5 మార్క్స్. ఈ 5 మార్క్స్లో మనం 4 మార్కులు దాని కంటెంట్కి సంబంధించి, అంటే పద్యం యొక్క భావానికి సంబంధించి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఆ పద్యం యొక్క భావానికి సంబంధించి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. 5వ ప్రశ్న ఖచ్చితంగా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇది కేవలం టాపర్స్ని దృష్టిలో ఉంచుకొని చెప్పేది. ఎందుకంటే 5వ ప్రశ్న వాడు ఎలా అడుగుతాడంటే, అంటే 5 ప్రశ్నలు ఒక ప్రశ్న ఖచ్చితంగా 4 ప్రశ్నలు ఆ భావానికి సంబంధించి అడిగితే, ఒక ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఏ విధంగా అడుగుతాడంటే, ఆ పద్యం ఏ శతకంలోనిది అని కానీ, లేకపోతే ఆ పద్యం యొక్క శతక కర్త ఎవరు, ఆ శతక పద్యాన్ని రాసిన రచయిత ఎవరని అడుగుతాడు. 3, ఆ పద్యం యొక్క మకుటం ఏమిటి అని అడగచ్చు. 4, ఆ పద్యానికి ఒక శీర్షికని రాయండి అని అడగచ్చు. 5వది, ఆ పద్యంలోంచి ఓ సంధి పదం కావచ్చు, లేకపోతే ఒక అర్థం కావచ్చు అడగచ్చు. ఒక ప్రశ్న ఈ 5 రకాలుగా ఖచ్చితంగా ఉంటుంది. మిగిలిన 4 ప్రశ్నలు ఆ పద్యం యొక్క భావానికి సంబంధించి అడిగితే, ఒక ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఆ పద్యం ఏ శతకంలో ఉందని అడగచ్చు. ఇప్పుడు విశ్వదాభిరామ వినుర వేమ అనేటువంటి 4వ పాదం వచ్చింది అనుకోండి, ఇది ఏ శతకంలో ఉంది అని అడుగుతాడు. అప్పుడు మీరేం చేయొచ్చు, ఇది వేమన శతకంలో ఉందని చెప్పచ్చు. లేకపోతే ఈ పద్యం యొక్క శతకకర్త ఎవరని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ పద్యం యొక్క శతకం వేమన గారు రాశారని రాస్తాం. లేకపోతే ఈ పద్యం యొక్క మకుటం ఏంటని అడుగుతాడు. మకుటం అంటే ఏంటి? ఆ పద్యానికి ఉండేటువంటి కిరీటం. ఆ పద్యం ఎవరు రాశారు అని మనం చాలా సులభంగా తెలుసుకోవడానికి ఉండేటువంటి కిరీటం. అది ఎన్నో పాదంలో ఉంటుందంటే, పద్యం 4వ పాదంలో ఉంటుంది. అంటే విశ్వదాభిరామ వినురవేమ, సుమతి, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి 4వ పాదంలో ఉండేటువంటి వాటిని మనం ఏమంటామంటే మకుటం కింద అంటాం. కాబట్టి అది దాని మకుటం ఏంటని అడగచ్చు. 1, అది ఏ శతకంలో ఉందని అడగచ్చు. 2, ఆ శతకకర్త ఎవరని అడుగుతాడు. 3, దాని మకుటం ఏంటని అడుగుతాడు. 4, ఆ పద్యానికి ఒక పేరు పెట్టండి అని అడుగుతాడు. అంటే ఆ పద్యం భావన తగ్గట్టుగా మనం ఏదో ఒక టైటిల్ మనం అనౌన్స్ చేయాలి, మనం రాయాలి, పెట్టాలి. 5వది, ఆ పద్యం నుంచి ఒక అర్థం కానీ ఒక సంధి పదం కూడా అడగొచ్చు. కాబట్టి మీరు అపరిచిత పద్యాలు చదివేటప్పుడు ఈ 5 విషయాలని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని చదవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 4 అపరిచిత పద్యాల నుంచి 5 మార్కుల్లో 4 మార్కులు మీరు చాలా సులభంగా తెచ్చేసుకుంటారు ఖచ్చితంగా. 5వ మార్కు వచ్చేసరికి మాత్రం ఈ 5 రకాల్లో ఏదో ఒక రకంగా అడుగుతాడు. కాబట్టి అపరిచిత పద్యాలను మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కేవలం మనకున్నటువంటి వాటిల్లో పద్యం చూసుకుని కింద ప్రశ్నల ఆన్సర్లు చదువుకోకుండా ఆ పద్యం భావం కూడా చదవండి. ఆ భావాన్ని చదివి
అప్పుడే మనం ఆ టైటిల్ ఆ పద్యానికి ఒక టైటిల్ మనం చేయగలుగుతాం. కాబట్టి అపరిచిత పద్యాల్లో 5కి 5 మార్కులు తెచ్చుకోవాలి అనుకునేటువంటి విద్యార్థులందరూ కూడా 5వ ప్రశ్న కింద ఈ 5 విషయాలని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా చదువుకోవాలి. అపరిచిత పద్యాలు చూసేటప్పుడు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, ఆ పద్యం ఏ శతకంలో ఉందో చూడండి. 2, ఆ శతకర్త ఎవరో తెలుసుకోండి. 3, ఆ శతకానికి ఉండే మగుటం ఏంటో తెలుసుకోండి. 4, ఆ పద్యం చదివేటప్పుడు ఆ పద్యానికి మనం ఏ టైటిల్ పెడితే బాగుంటుందో చూసుకోండి. ఒకవేళ ఈ పద్యానికి ఒక శీర్షిక రాయమని అడిగితే కనుక ఏదో రాద్దామని ఆ విషయం గుర్తుంచుకోండి. అలాగే వీలైనంత వరకు ఆ పద్యంలో ఉండేటువంటి అర్థాలు, సందు అనేటువంటిది అడగడు అని కాదు, అడగకుండా ఉండడానికి ఎంత అవకాశం ఉందో అడగడానికి కూడా అంతే అవకాశం ఉంది. కాబట్టి ఈనాటి కాలాంశంలో ముఖ్యంగా ఈరోజు మీరు చేయాల్సినవి ఏంటంటే, అపరిచిత పద్యాలు మన క్లాస్ వర్క్లో చేసినటువంటివి. అంటే మీరు ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తారు? ప్రీవియస్ FA1, FA2, FA3, FA4 ఎగ్జామ్స్లో మనకి ఎక్కడైతే వచ్చినాయో ఆ అపరిచిత పద్యాలు, అండ్ ఫ్రీ ఫైనల్ మోడల్ పేపర్స్, అండ్ సమ్మేటివ్ పేపర్, అండ్ మీ స్కూల్స్ నుంచి జరిగినటువంటి పేజ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి అపరిచిత పద్యాలు, అలాగే మనకి మోడల్ పేపర్స్, మనకి మీ దగ్గర ఉన్నటువంటి UTF బుక్స్ కావచ్చు, అలాగే ఆల్ ఇన్ వన్లు కావచ్చు, లేకపోతే నేను మీకు పంపించినటువంటి కొన్ని మోడల్ పేపర్స్ కావచ్చు. ఈ మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి అపరిచిత పద్యాలు, ఆల్ ఇన్ వన్లో ఉన్నటువంటి అపరిచిత పద్యాలు, అలాగే ఫ్రీ ఫైన్లో ఉన్నటువంటి అపరిచిత పద్యాలు, ప్రీవియస్ పేపర్స్లో ఉన్నటువంటి అపరిచిత పద్యాలు, మన క్లాస్ వర్క్లో చెప్పుకున్నటువంటి కొన్ని అపరిచిత పద్యాలు, అదేవిధంగా రీసెంట్గా మనకి మోడల్ పేపర్స్, కాంపోజిట్ తెలుగుకి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అవి మీకు వాట్సాప్ ద్వారా కూడా పెట్టడం జరిగింది. అంటే కాంపోజిట్ తెలుగు ఒకటే కాదు, ఎవ్రీ సబ్జెక్ట్. జూలై 10వ తారీఖు నుంచి జరగబోయేటువంటి, అంటే కరోనా ఎఫెక్ట్ తక్కువగా ఉండి పూర్తిగా పబ్లిక్ ఎగ్జామ్ జరగడానికి అవకాశాలు ఉంటే 100% ఎగ్జామ్స్ జరుగుతాయి. అలా జరిగితే కనుక ఏ విధంగా పేపర్స్ ఉండాలని మళ్ళీ కొత్తగా మోడల్ పేపర్స్ని మళ్ళీ వాడు రిలీజ్ చేయడం జరిగింది బోర్డు. ఆ మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి అపరిచిత పద్యాలను కూడా మీరు చూడండి. కాబట్టి ఈరోజు కాలాంశం ఏంటంటే, అపరిచిత పద్యాలని ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలన్నీ కూడా చెప్పాను. ఈ 5 విషయాలని కూడా బాగా పరిగణలోకి ఉంచుకొని బాగా ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కాంపోజిట్ తెలుగుతో పాటు మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మీకు చాలా కీలకం. కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి కూడా ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. కొంటారని కాదు, ఖచ్చితంగా కేటాయించుకోవాలి. అదేవిధంగా ఈ అపరిచిత పద్యాలు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు చక్కగా వాట్సాప్ ద్వారా తెలియజేసినట్లయితే మీకు నేను మళ్ళీ మీ డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. రాబోయేటువంటి రోజుల్ని ఖచ్చితంగా మీరు అందరూ బాగా ఉపయోగించుకోవాలి. 10th పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకునేటువంటి విధంగా మీరు అడుగులు వేస్తారని కోరుకుంటూ ఈ క్లాస్ని ఇక్కడితో సంపూర్ణం చేసుకునే ముందుగా, యాక్చువల్గా మనం ఇంకా అపరిచిత గద్యాల కోసం నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ 8 కోసం కూడా చెప్పుకున్నాం. అవి రేపటి కాలాంశంలో చెప్పుకోవచ్చు. స్లోగా వెళ్దాం, ఇంకా మనకి టైం ఉంది. కాబట్టి ఈరోజు అపరిచిత పద్యాల కోసం చూడండి. అర్థమైంది కదండి? అపరిచిత పద్యం అంటే ఏంటో చెప్పాను, అవి ఎక్కడి నుంచి అడుగుతాడో చెప్పుకున్నాం, ఎలా అడుగుతాడో చెప్పుకున్నాం, ఎలా రాయాలో చెప్పుకున్నాం, ఒక ప్రశ్న ఈ విధంగా అడుగుతాడో కూడా చెప్పాను. ఈ అన్ని అంశాల మీద మీరు చక్కగా దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. ఈ క్లాస్ ఇక్కడితో సంపూర్ణం చేసుకుందాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.